రేవంత్ రెడ్డి అపరిచితుల్లాగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ప్రజలు మర్చిపోయారేమో అని ఆయన అనుకుంటున్నాడు. రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు. రెండోది, కౌలు రైతులకు 15,000 లేవు, రైతు కూలీలకు 12,000 లేవు. ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని చెప్పి వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తున్న వాళ్ళ జీవనోపాధి. 2 విద్యార్థులకు కూడా సంవత్సరం లోపల 2,50,000. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. తెలంగాణ శాసనసభల మొదటి సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగంలో జూన్ 1 నాడు 50,000 మెగా డిఎస్ చేసి మిగతా 6 నెలల లోపల అన్ని రకాల ఉద్యోగాలు 2 లక్షలు, మొత్తం కలిపి 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఒకవైపు విద్యార్థి లోకాన్ని మోసం, ఒకవైపు మహిళా లోకాన్ని మోసం, ఒకవైపు రైతాంగానికి మోసం. అంటే ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఎస్సీలు, ఎస్టీలు, ముఖ్యంగా బీసీలకు బడ్జెట్ 20,000 కోట్లు కేటాయిస్తామని ఇప్పటి వరకు 20 రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం. అంటే ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా ఈ మోసపూరితమైన 420 ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు దృష్టి మరల్చడానికి, మళ్ళీ పేదల కడుపు కొట్టడానికి హైదరాబాద్లో కొత్త డ్రామాలకు తెరవేశారు. మూసి సుందరీకరణ ఒకటి, మూసి పునరుద్ధరణ ఒకటి, హైడ్రా అని ఒకటి. అంటే పేద ప్రజలు ఏ రకంగా ఉన్న మనశ్శాంతిగా ఉన్న మనసొప్పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందిని గూడు లేకుండా, నీడ లేకుండా, సుమారు రేవంత్ రెడ్డి పుట్టక ముందు కట్టుకున్న ఇల్లు, ఇంకా రేవంత్ రెడ్డి కూడా పుట్టలేదు అప్పటి. రేవంత్ రెడ్డి పుట్టక ముందు కట్టుకున్న ఇళ్ళను కూడా నిర్దాక్షిణంగా కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా మీ పర్మిషన్ ఇచ్చింది మీరు, లోన్లు ఇచ్చింది బ్యాంకులు. తప్పు మధ్యతరగతి ప్రజల మీద చేస్తున్నారు. అది నిర్బంధంగా తెలంగాణ ప్రజలు కూడా మొత్తం ఖండించాల్సింది. ఈరోజు అన్ని అనుమతులు అంటే అర్థం ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం. 20 ఏళ్ళ తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఈ రోజు కట్టుకున్న తప్పండి ఎట్లా? ఏ ప్రభుత్వమైనా కానీ ఎప్పుడైనా ఒక పర్మిషన్స్ ఇచ్చిందంటే అది ప్రభుత్వ అనుమతి కిందనే గమనిస్తారు. ఈ రోజు నువ్వు చేసింది 20 ఏళ్ళ తర్వాత అధికారం లేదని ఇంకొక ముఖ్యమంత్రి ఎట్లా అనేది మేము కూడా ప్రజలకు చెప్పగలుగుతున్నాం. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో భారతీయ జనతా పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుంది. 10 ఏళ్ళు ఇష్టం ఉన్నట్టు విర్రవీగిన అహంకారంతో ఒక మాజీ రాజు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల మధ్యన ప్రాంతీయ భేదాలు ఏ రకంగా రెచ్చగొడదామని ఫామ్ హౌస్లో పన్నాగాలు పడుతున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం వరదలు వచ్చినప్పుడు, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు, మహిళల మీద దాడులు జరిగినప్పుడు, నడిచర లాంటి సంఘటనలో, ఫార్మాసిటీ లాంటి సంఘటన జరిగినప్పుడు మనసు రాని కర్కోటకుడు, కసాయి వాడు ప్రతిపక్ష నాయకుడు ఉండటం ఈ రాష్ట్రానికి తలదించుకోవాల్సిన విషయం. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజాభవనానికి ప్రతి జిల్లాలో గ్రామన గడపన మేలుకొల్పడానికి ఒక ప్రణాళికాబద్ధంగా భారతీయ జనతా పార్టీ పోతుంది. దాంట్లో భాగంగా ఇంకా అబద్ధాలు 66 కాదు, ఇంకా 660 మోసాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ దృష్టి అంతా కమిషన్లు అనే ఒక పేరు మీద ఇప్పుడు 4th సిటీ అనే ప్లానింగ్ చేసుకున్నారు. ఒక రూపం లేని సిటీ, కనుచూపు మేరలు అమలు కాని సిటీ. ఈరోజు వేలాది కోట్ల అభివృద్ధి చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బాసులకు, వాళ్ళ బాసులు ఎవరైతే హైకమాండ్ బాసులు ఉంటారో గాంధీ కుటుంబానికి వేలాది కోట్ల అభివృద్ధి సొమ్ము పంపుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని రకాలుగా అప్పులమయం చేస్తూ ఇప్పటి వరకు సుమారు 80,000 కోట్ల అప్పు, 2,20,000 కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్లల్లో ఇంతవరకు సంవత్సరం లోపల ఒక ఉచిత రేషన్, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఇంతవరకు ఒక పునాది కూడా ఇవ్వలేదు, అరువులను కూడా గుర్తించలేదు ఇప్పటి వరకు. ఒక ఇల్లు లేకుండా, ఒక పెన్షన్ లేకుండా, ఒక రేషన్ కార్డు లేకుండా, కనీసం నిన్న వరల్డ్ దివ్యాంగుల దినోత్సవం అని చివరికి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా 4,000 ఇంకా ప్రధానమైంది. ప్రతి మహిళ గౌరవనీయ ముఖ్యమంత్రి హోదాకే ఒక రకమైన అవమానం. ఈ నెల ఆగండి, నేను వచ్చిన నెల తర్వాత 4,000 తీసుకోమన్న అవ్వలకు
అందరికీ ఒంటరి మహిళలకు మరి మాట మర్చిపోయినా ఈ అపరిచితుడు, ఈ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 6,000, పెన్షన్లు లేవు, రేషన్ కార్డ్స్ లేవు, ఒక ఇల్లు లేదు, తులం బంగారం లేదు, రకరకాల మోసాలు. ఈ మోసాలను ఎండగట్టడానికి, తెలంగాణ ప్రజలను మళ్ళీ జాగృతం చేయడానికి, ఈ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా అన్ని తరగతుల నాయకులు, జిల్లా నాయకులు కావచ్చు, గ్రామ స్థాయి కావచ్చు, గ్రామాన్ని ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ కాంగ్రెస్ మోసాల మీద ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు జక్రాన్పేట ఎయిర్పోర్టు సోదరుడు చెప్పినట్టు అప్రూవల్ అయితే నిజామాబాద్ మీద కక్ష కట్టి జక్రాన్పేట ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తున్నారు. 5 ఎయిర్పోర్ట్లు 4 వెంటికి చేస్తున్నారు. కొత్తగూడెం ఒకటి, మమ్మనూరు ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, ఇంకొక 4 చేస్తున్నారు. జక్రాన్పేట ఇచ్చేస్తున్నారు. ఓన్లీ నిజామాబాద్ మీద కక్ష కట్టారు కావాలి. నిజామాబాద్, ఆదిలాబాద్ మంత్రివర్గంలో స్థానం లేకుండా అభివృద్ధిలో కూడా ఓకే సోదరుడు అన్నట్టు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరాడి కొట్లాడి అన్నిటి తెగించి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలిపారు. ఈ రోజు కాకపోతే రేపు మేము వీటికా జవాబు పత్తరిసేదేగా రాబోయేది అధికారం మాదే కాబట్టి అప్పుడు మీరు కూడా అనుభవిస్తారు అన్నప్పుడే కొద్దిగా చలనం వచ్చి ఈ రకంగా సాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కళ్ళు తెచ్చారు. త్వరలో ఒకవేళ నిన్ననే ఎవరు అన్నారు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే దానికి ఎవరు బాధ్యత? కాంగ్రెస్ వాళ్ళే బాధ్యత. మధ్యంతర ఎన్నికలు వస్తాయి వాళ్ళిచ్చి వాళ్ళు బట్టి విక్రమార్క గారు జార్ఖండ్ ఏదైతే కలిసి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర చేస్తే కలిసి రాలేదు అంటే దాంట్లో ఉన్న గురార్థమైంది. నేను అన్నాను ఒరే బాబు మీరు పార్టీలు ఏమైనా మార్చుకుంటే ప్రభుత్వం మార్చుకోండి, కానీ మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ కదా ఇంతకుముందు హైదరాబాద్లో మత కళలో పెట్టినట్టు మత కళలో పెట్టకండి, మనుషుల ప్రాణాలు తీయకండి. మీ పదవి కాంక్ష గురించి మీరు ఎంతమంది అయినా ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడే 6 ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఆ పార్టీలో ఒకవేళ చీలికలు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా ఏం జరగాలో అవన్నీ జరుగుతాయి. ఇప్పుడైనా కన్ఫ్లిక్ట్ అయి ప్రధాన డిమాండ్ మేము చేసేది ఏంటంటే ఏదైతే నువ్వు రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అన్నావో ఈ 72 లక్షల మంది రుణమాఫీ చేయాల్సిందే. మహిళలందరికీ మహాలక్ష్మి స్కీమ్ కింద 2,000 ఇవ్వాల్సిందే. మరియు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇవన్నీ మాట మార్చుకుంటా అపరిచితులుగా యాక్టివ్ చేసుకుంటా మీరు ఈ రకంగా ప్రజల్ని మోసపెట్టి ప్రజలు సరైన సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం చెప్తారు. దానికి ఇప్పుడే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు కూడా గమనించాలా. మీ గ్రామానికి వచ్చే నాయకులకు సరైన విధానంగా సమాధానం చెప్పండి. తులం బంగారం ఎక్కడని అడగండి, రైతు రుణమాఫీ అందరికి ఎందుకు రాలేదని అడగండి, మహాలక్ష్మికి 2,500 ఎందుకు ఇవ్వలేదని అడగండి. ఇవన్నీ ప్రజలు అడిగే రోజు దగ్గరలో ఉంది. దానికి సరైన సమాధానం చెప్తారు. ప్రతిపక్షంగా ప్రతి చోట గిరిగీసి పోరాడతాం. తెలంగాణలో ఎలా అయితే 50 ఏళ్ల తర్వాత నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడి ప్రాణత్యాగాలు చేసి అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఏ రకంగా అయితే ఢిల్లీ కిల్లా మీద కాషాయ జెండా, భారత జాతీయ జెండా ఎగిరేసినాము. రాబోయే ఎన్నికలలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి గోల్కొండ కిల్లా మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని ప్రగాఢ విశ్వాసంతో భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.